నమస్తే, వెల్కమ్ టు మన టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడ సిపిఐ కార్యాలయం నుండి రాష్ట్ర సచివాలయం ముట్టడికి వెళ్తున్న సిపిఐ, ఏఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ మహిళా సామాఖ్య నాయకులను 500 మందిని అడ్డుకున్న పోలీసులు. అందరి సహకారంతో బాధ్యతగా పనిచేస్తా, సీఎం నమ్మకాన్ని నిలబెడతాం. కర్నూలు జిల్లా అధ్యక్షులు, మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి. హైదరాబాద్ హస్తినాపురంలో అభినవ్ ఈఎన్టీ న్యూరో కేర్ సెంటర్ ను ప్రారంభించిన హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని బల్బాపూర్ గ్రామంకి చెందిన పేరు సది అనే రైతుది వరి కోస్తుండగా ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ కావడంతో పూర్తిగా దగ్ధమైన హార్వెస్టర్. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం హసన్పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బాన్సువాడకి చెందిన ఆజవ్వ మృతురాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం ప్రకటించిన స్పీకర్ శ్రీనివాసరెడ్డి. విజయవాడ సిపిఐ కార్యాలయం నుండి రాష్ట్ర సచివాలయం ముట్టడికి వెళ్తున్న సిపిఐ, ఏఎస్ఎఫ్, ఏవైఎఫ్ మహిళా సామాఖ్య నాయకులను 500 మందిని అడ్డుకున్న పోలీసులకు సిపిఐ ప్రజా సంఘాల నాయకులకు తోపులాట. గంటసేపు పోలీసులకు సిపిఐ ప్రజా సంఘాల నాయకుల మధ్య తోపులాట. అక్రమ అరెస్టులు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలింపు. ప్రజా సమస్యలపై పోరాటం చేసి ప్రజా శ్రేయస్సుకు పాటుపడుతున్న సిపిఐ ప్రజా సంఘాల నాయకులపై దురుసుగా ప్రవర్తించారని విజయవాడ పోలీసులపై ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాపై నమ్మకం ఉంచి ఇచ్చిన బాధ్యతను అందరి సహకారంతో బాధ్యతగా పనిచేస్తానని వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు, మంత్రాలయం హ్యాట్రిక్ ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి అన్నారు. సోమవారం పత్తికొండ డివిజన్ కేంద్రంలో తొలిసారి జిల్లా ఇన్ఛార్జి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరి జయరాం, ఎమ్మెల్యేలు కంకాటి శ్రీదేవి, వై సాయి ప్రసాద్ రెడ్డి, ఎర్రకోట చెన్నకేశవరెడ్డిలతో సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం వై బాలనాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ 11వ తేదీ నుండి గడప గడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మండల, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజా ప్రతినిధులతో కలిసి సచివాలయ వాలంటీర్ గడప గడపకు కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంట రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలు గురించి తెలుసుకోవాలన్నారు. తాలూకాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఈరోజు అన్ని కులాలకు దీని మీద సంస్థ చేయాలనే ఆలోచనతో, అనుబంధ సంస్థలు చేయాలనే ఆలోచనతో ఈరోజు ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి అధ్యక్షునిగా నేను ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు కర్నూలులోనే ఎందుకు పెట్టాలి, నియోజకవర్గాల్లో కూడా పెడితే బాగుంటున్న ఆలోచనతో ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. దానికోసము
అలాగే 11వ తారీఖు నుంచి ప్రతి ఒక్కరు గడప గడప ప్రోగ్రాం చేయాలని చెప్పడం కూడా జరిగింది ఎమ్మెల్యేలకు. ప్రతి 11వ తారీఖు నుంచి 20 రోజులు అంటే ఒక గ్రామ సచివాలయం 2 రోజులుగా తిరగాల్సిందిగా ఎమ్మెల్యేలకు చెప్పడం జరిగింది. ఇంటింటికి పోయి మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇంటింటికి పోయి వాళ్ళకి ఏ పథకాలు వచ్చాయి, ఏ రాలేదు, ఆయన కూడా లిస్టులు తయారు చేసి పంపిస్తున్నాడు ఆ గ్రామాలవి. అక్కడ రానివి ఎందుకు రాలేదు అని ఆలోచన చేసి మళ్ళీ వాలంటీర్లు కానీ సచివాలయ ఉద్యోగులు అడగాల్సిందిగా ఎమ్మెల్యేలకు చెప్పడం జరిగింది. ఈ ప్రచారంలో సర్పంచులు, ఎంపీడీసీలు అలాగే కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. తప్పకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని తప్పకుండా మళ్ళా జగన్మోహన్ రెడ్డి నాకు బాధ్యత పెట్టాడు అధ్యక్షుడిగా, తప్పకుండా మళ్ళా 3 నియోజకవర్గాల్ని తప్పకుండా గెలిపించుకుంటాం. ఎందుకంటే ఎమ్మెల్యేలు, ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఇంకా మా మీదగా ఉన్నారు కాబట్టి తప్పకుండా గెలిపిస్తాము. అందరి సహకారం కూడా ఉండాలి. నాకు ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరి సహకారం కూడా నాకు ఉండాలని కోరుతూ ఈరోజు ఇవన్నీ సంస్థలు ఏర్పడడానికే ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అందరూ కూడా రావడం జరిగింది. అందరూ కూడా దాని పద్ధతి ప్రకారం చేస్తామని ఎమ్మెల్యేలు కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. ఎల్లారెడ్డి మండలం అన్నసాగర్ వద్ద జరిగిన దుర్ఘటనలో మృతి చెందిన 9 మందిని బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాలను వారి వారి గ్రామాలకు అంబులెన్స్లలో తరలించారు. కామారెడ్డి జిల్లా ఎస్పీబీ శ్రీనివాసరెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించి పోస్టుమార్టం చేసిన మృతదేహాలను వారి వారి కుటుంబాలకు అప్పగించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రయాణించే సమయంలో పరిమితికి మించి కానీ గూడ్స్ వాహనాల్లో ప్రయాణించకుండా సురక్షితమైన ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని ఎస్పీ సూచించారు. ఈ దుర్ఘటన దురదృష్టకరమైనదని అన్నారు. అహ్మద్ చాలా భయంకరమైనటువంటి సంఘటన జరిగిపోయింది అక్కడ. అది దయచేసి ప్రజలందరూ కూడా గమనించి గూడ్స్ వెహికల్లో ప్రయాణం చేయొద్దు. సురక్షితమైన ప్రయాణం మళ్ళీ కూడా నొక్కి ఒక్కానిస్తున్నాను. దయచేసి ఆర్టీసీలో ప్రయాణించండి. తర్వాత పరిమితికి మించి ఆటోలలో కూడా ఎక్కువ మంది ఎక్కొద్దు, ఇందువలన ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అందరూ కూడా రోడ్డు నియమాలు పాటించాలా. ఇదే కాకుండా 2 వీలర్స్ వాళ్ళు కూడా హెల్మెట్స్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. ట్రిపుల్ రైడింగ్ వెళ్ళకూడదు. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళే డ్రైవింగ్ చేయాలి. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయవద్దు. తాగి కూడా వెహికల్స్ నడవడం వల్ల చాలా ప్రమాదాలు జరిగినాయి మన జిల్లాలో. అందరూ విజ్ఞతతోటి రోడ్డు నియమాలు పాటించి సురక్షిత ప్రయాణం చేస్తారని. వైఎస్ఆర్సీపీ 2024లో రాజంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మేడా వెంకట మల్లికార్జునరెడ్డి ఖరారు. రాబోయే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం ఖాయం. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఏకుల రాజేశ్వరి రెడ్డి అన్నారు. రాజేశ్వరి రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో నవరత్నాలు ప్రజలకు దేవుని వరంగా ఉన్నాయని ప్రజలు జేజేలు కొడుతున్నారన్నారు. చంద్రబాబు నాయుడిని బాధే రోజులు మున్ముందు ఉన్నాయని ఆమె ధ్వజమెత్తారు. 2024లో రాజంపేట నియోజకవర్గ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి మేడా వెంకట మల్లికార్జునరెడ్డి పేరు ఖరారైందని అన్నారు. అందరికీ నమస్కారం. పత్రిక విలేకరులకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు మన నియోజకవర్గం ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున అంటే ఆంధ్రప్రదేశ్కి ఒక చరిత్ర నిలబెట్టి ఉన్నాడు. మొత్తం స్టేట్ వైడ్ తెలుసు. మేడా అంటే ఒక బ్రాండ్ పడిపోయింది. మేడా అంటే వాళ్ళ ఫ్యామిలీకే ఒక ముద్ర. అంటే మంచి వ్యక్తులు, ప్రాణానికి ప్రాణం ఇచ్చే వ్యక్తులు, ప్రజల కోసం కాపాడే వ్యక్తులు అని చెప్పేసి ఒక బ్రాండ్ అయిపోయింది. నెక్స్ట్ 2024లో మేడా వెంకట మల్లికార్జున అభివృద్ధిగా వైసీపీ 2024లో కన్ఫామ్ ఖచ్చితంగా మళ్ళీ మేడా మల్లికార్జున రెడ్డికి రాజంపేట అభివృద్ధిగా టికెట్ కన్ఫామ్ 100% ఇది. ఎందుకంటే అది జగన్ సార్ గుండెల్లో ఉన్నాడు. మల్లికార్జున రెడ్డి సార్ ఖచ్చితంగా కన్ఫామ్ అని 100% కన్ఫామ్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు కూడా ఆయన గెలిచి
ప్రజలకు సేవ చేస్తున్నాడు. నెక్స్ట్ ఎమ్మెల్యే కూడా భారీ మెజార్టీతో కూడా గెలుపొందే వ్యక్తి మేడా వెంకట మల్లికార్జునుడు. ఎందుకంటే ఆయన మంచి వ్యక్తి కాబట్టి, ప్రజలకు అందుబాటులో ఉంటాడు కాబట్టి, ప్రజలకు ప్రాణాలు ఇచ్చే వ్యక్తి కాబట్టి ఎప్పుడు కూడా. రెండవది విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారిని ఎవరు కూడా ఎదుర్కోలేరు. ఎమ్మెల్యేను ధైర్యంగా పోటీ చేసినా కూడా ఎవరు కూడా ఓడిపోవాల్సింది ఈరోజు చెప్తాను. ఎందుకంటే మేము అది చేస్తాం ఇది చేస్తామని వాళ్ళే కానీ రూపాయి ఇంట్లోంచి డబ్బు తీసే నాదుడు ఎవడు లేడు. ఒక మేడా వెంకట మల్లికార్జునుడు అనే వ్యక్తి ఎమ్మెల్యే గారు తప్పక వేరే వాళ్ళు రాజంపేటకు ఎవరైనా పోటీ చేసినా కూడా టీడీపీ తరపున కానీ ఏ తరపునైనా కానీ కాబట్టి ఏదైనా ఎమ్మెల్యే గారు ఇంట్లో సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రజల కోసము ఎన్నో ఖర్చు పెట్టిన వ్యక్తి మేడా వెంకట మల్లికార్జునుడు. వాళ్ళ బ్రదర్స్ అయితే ముగ్గురు అన్నదమ్ములు త్రిమూర్తులు, వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల కోసం కాపాడతారు. రెండోది ఈరోజు మేడా వెంకట మల్లికార్జున గురించి కొంతమంది మాట్లాడిన కుక్కలు మరుగుతూ అంటారు. కుక్కలతో మాకు పనిలే, మేము ఎప్పుడు పేపర్ స్టేట్మెంట్ మీడియాలకు మాకు అవసరం లే, 4 ఇళ్ళకి పోయి ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లే. ఎందుకంటే మేడా వెంకట మల్లికార్జునుడు అనే వ్యక్తి ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి, మహానుభావుడు ఆయన. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి సార్ కూడా నా వందనాలు. సీఎం సారు మొన్న 2019 ఎలక్షన్లో చెప్పిన ప్రకారము 9 నవరత్నాలు అనేది చెప్తే ఈరోజు ఎన్ని నవరత్నాలు చేసింది ప్రతి చిన్న పిల్లోని అడిగితే చెప్తారు. ఏమి మనల్ని అమ్మి తెచ్చిపెట్టలే, దేశాన్ని అమ్మి తెచ్చిపెట్టలే. ఆయన అగసాట్లు ఎన్ని పడతాడు. ప్రజలను ఎప్పుడు కూడా దేవుళ్ళుగా ప్రజలు గుండెల్లో ప్రజలకు నిలిచిపోయినాడు జగన్ సార్. చంద్రబాబు నాయుడు ఈ మధ్య చేసిన బాధుడు బారుతారు త్వరలో. ఎవరు వాళ్ళ ఎమ్మెల్యేలు బారుతారో, వాళ్ళకు ఓట్లేసే వాళ్ళు బారుతారో చంద్రబాబు నాయుడును బారుతారు, అది కన్ఫామ్. ఎందుకంటే ఒక పద్యం పెట్టినాడు, ఏంది బాధుడు నవరత్నాలు సృష్టించి 20, 24, 30 నవరత్నాల వరకు చేసిన మహానుభావుడు దేవుడు జగన్మోహన్ రెడ్డి. అతనికి సాటి ఎవరు లేరు. ఏకైక సీఎం, ఇంకా 20 ఏళ్ల చరిత్ర సీఎం జగన్మోహన్ రెడ్డి. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని వల్బాపూర్ గ్రామంకి చెందిన పేరు సది అనే రైతు వరి కోస్తుండగా ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ కావడంతో హార్వెస్టర్ పూర్తిగా దగ్ధమైంది. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో సకాలంలో చేరి మంటలు ఆర్పడం జరిగింది. దీంతో గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ చాకచక్యంతో ప్రమాదం నుండి తప్పించుకొని బయటపడ్డాడు. కానీ హార్వెస్టర్ పూర్తిగా దగ్ధం. సుమారుగా 3 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని గ్రామ ప్రజలు తెలిపారు. దూరం టైర్లు వెళ్తాయి. టైర్లు వెళ్తాయి. దూరం అదే ఎన్నో హీట్ అయింది. స్టార్ట్ అయింది, అదే బండి స్టార్ట్ అయింది. అదే వెళ్తుంది, దూరం ఉండు, వెళ్తుంది బండి. జరుగు ఎగిరి పడతాయి. బండి రన్నింగ్ స్టార్టింగ్ అయింది. కొంచెం అది అందులోకే నూకుతే అయిపోవు. అసలు ఆ పొక్కల పోతేనే మాట వీడ దొరికి అలా ఇరికి పెడతాయి. కానీ అయ్యా గేర్ పడతలేదు. అది రామకృష్ణ గేర్ పడతలేదు.
జరుగు టైర్ వెళ్తారే. హైదరాబాద్ హస్తినాపురంలో అభినవ్ ఈఎన్టీ న్యూరో కేర్ సెంటర్ను ప్రారంభించిన హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ఓం భద్రకరణే విస్తృణయామ దేవాః భద్రం పశ్యే గిన్నె తీసుకోండి నీళ్ళు పోయి భద్రం పశ్యే మాక్షభిర్భద్రాః స్థిరరంగైః స్తుష్ట్వాగం సస్తనోభిః రసేమ దేవహితం ఆయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్షోతి. మీరు లోపల పోతే పడుతున్నాయి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే హో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చ వర్తితాక్షంగపుత్రకా ఉదపరిణా దుష్టువర్తిత ప్రార్థిత సుమంగళీర్యం వధూరిమాగం సుమే తపస్యతాం సౌభాగ్యమస్మే దప్తాయాదాస్త్వం విపరీతనాం అయం ముహూర్తః సుముహూర్తోऽస్తు దేవీం వాచవదేం తదేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి స్థానో మంత్రేషు మూర్ధంధానాం ధేనుర్వా కస్మానుపతిష్ఠతైతో పూర్వోచన ఏవం గ్రహ గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్మిన్ శుభదివసే శ్రీ మహాలక్ష్మీ పరిపూర్ణ అనుగ్రహ వరప్రసాద ప్రీత్యర్థం అస్మిన్ క్షేత్రే యజమానస్య ఇష్టకామ్యార్థ మనోవాంఛా పరిసిద్ధ్యర్థం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పరిపూర్ణ అనుగ్రహ వరప్రసాద ప్రీత్యర్థం సర్వే జనాః సమస్త సన్మంగళా అవాప్యర్థం మహాలక్ష్మీ ఆరాధనం చ కరిష్యే. అక్షంతలు వేయండి, పసుపు వేయండి. ఓం ఈశ్వరీం సర్వభూతానాం. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని కట్టకమ్మ గూడెం రోడ్డులో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మన్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం సమస్త ప్రాణి కోటి ఆనందంగా ఉండాలని 3000 కేజీల మట్టితో చేసిన శివలింగం ఏర్పాటు చేసి మహారుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. నాగ సాధువుల సమక్షంలో గంటపాటు జరిగిన ఈ మహారుద్రాభిషేకంకి కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్తో పాటు ప్రముఖులు, ప్రజా సంఘాల నాయకులు, భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాగ సాధువులు మాట్లాడుతూ త్వరలోనే ఎంతో మహిమగల పుణ్యక్షేత్రాన్ని కోదాడలో నిర్మించబోతున్నామని, దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని భక్తులను కోరారు. జిల్లా ఎల్లారెడ్డి మండలం హసన్పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బాన్సువాడ సంగమేశ్వర కాలనీకి చెందిన అంజవ్వ మృతురాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు స్పీకర్. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు అందరూ పేదవారు, దళితులు, రెక్కాడకుంటే డొక్క ఆడదని పరిస్థితి అని సీఎం సహాయ నిధి క్రింద 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 రూపాయలు అందజేస్తామని అన్నారు. స్పీకర్ అంజవ్వ కుటుంబ సభ్యులకు 2 BHK కేటాయిస్తామని, సీఎం సహాయ నిధి నుండి 2 లక్షలే కాకుండా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఇన్సూరెన్స్ ద్వారా 2 లక్షలు ఇప్పిస్తామని అన్నారు స్పీకర్. మృతురాలి ఆత్మకు శాంతి కలగాలని దేవునితో కోరుతున్నానని అన్నారు. అంజవ్వ అంత్యక్రియలకు 25,000 రూపాయలు స్పీకర్ అందజేశారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను స్పీకర్ పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను సూచించారు. మా ఊర్లో ఉన్నటువంటి బాన్స్వాడలో ఉన్నటువంటి అమ్మాయికి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిద్దామని ఇక్కడ రావడం జరిగింది. ఈమె కూడా ఎక్స్గ్రేసియా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఎక్స్గ్రేసియా వారు కూడా అందజేస్తాం. చనిపోయిన వారిని మనం తీసుకురాలేం కానీ వీళ్ళనంత కాడికి సాయం చేయడం మన ధర్మం. బాన్స్వాడలో కూడా వారి పిల్లలకు ఇద్దరికి భార్యను పోగొట్టుకున్నటువంటి బాలయ్య వాళ్ళకు ఇల్లు కావాలంటే అక్కడ డబుల్ బెడ్రూమ్లో కట్టినటువంటి దాంట్లో త్వరలోనే వాటిని పంచేది ఉంది.
వారు వెళ్తామంటే అక్కడ కూడా వారికి ఇల్లు కేటాయిస్తాం. తర్వాత వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియపరుస్తూ ఉన్నాం. అమ్మాయికి పార్టీ మెంబర్షిప్ ఉందని కూడా చెప్పారు. సో పార్టీ మెంబర్షిప్ తీసుకున్న వారు ఎవరైనా ప్రమాదాలు చనిపోతే పార్టీ సభ్యత్వం పైన మరొక 2 లక్షల రూపాయలు కూడా ఎక్స్కేసే వస్తుంది. కాబట్టి వారికి వీలైనంత కాడికి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేస్తాం. అంత్యక్రియ ఖర్చు కూడా వ్యక్తిగతంగా 25,000 రూపాయలు వాళ్ళు ఈరోజు ఖర్చులు ఉంటాయి కాబట్టి అప్పటికప్పుడే తీసుకురావడం కష్టం కాబట్టి 25,000 రూపాయలు కూడా వారికి అందజేశాం. గ్రూప్ 1 పరీక్షలో ఉర్దూ భాషను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మెట్పల్లి పట్టణంలోని కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు నివాసం ముందు బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ఆర్మూర్ రంజిత్ ఆధ్వర్యంలో బీజేవైఎం నేతలు ఆందోళన చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధోని కేలా నవీన్, కోరుట్ల పట్టణ అధ్యక్షుడు ఠాకూర్ ప్రవీణ్ సింగ్, మల్లాపూర్ మండల అధ్యక్షులు పందిరి నాగరాజు, జిల్లా కార్యవర్గ సభ్యుడు కోరుట్ల రాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి కలికోట శ్రీకాంత్, యమ వినోద్, బొడ్ల రాహుల్ తదితరులు పాల్గొన్నారు. మతపరమైన భాషల్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలి. గ్రూప్ 1 నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలి. 50/0 వెంటనే రద్దు చేయాలి. 50/0 వెంటనే రద్దు చేయాలి. జై జై మాతా భారత్ మాతా, జై జై మాతా భారత్ మాతా. బీజేవైఎం జిందాబాద్. రాజనీతిల కాల్చేతలు ఖబర్దార్ ఖబర్దార్. రాజనీతిల కాల్చేతలు ఖబర్దార్ ఖబర్దార్. 50/0 వెంటనే రద్దు చేయాలి. 50/0 వెంటనే రద్దు చేయాలి. జై జై మాతా భారత్ మాతా, భారత్ మాతా కీ జై. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. విజయవాడ సిపిఐ కార్యాలయం నుండి రాష్ట్ర సచివాలయం ముట్టడికి వెళ్తున్న సిపిఐ, ఏఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ మహిళా సామాఖ్య నాయకులను 500 మందిని అడ్డుకున్న పోలీసులు. అందరి సహకారంతో బాధ్యతగా పనిచేస్తా, సీఎం నమ్మకాన్ని నిలబెడతాం. కర్నూలు జిల్లా అధ్యక్షులు మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి. హైదరాబాద్ హస్తినాపురంలో అభినవ్ ఈఎన్టీ న్యూరో కేర్ సెంటర్ను ప్రారంభించిన హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని బల్బాపూర్ గ్రామంకి చెందిన పేరు సది అనే రైతుది వరి కోస్తుండగా ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ కావడంతో పూర్తిగా దగ్ధమైన హార్వెస్టర్. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం
హసన్పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బాన్సువాడకి చెందిన ఆజవ్వ మృతురాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం ప్రకటించిన స్పీకర్ శ్రీనివాసరెడ్డి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.